హాయ్ అండి. హలో. నేను లాస్ట్ వీడియోలో పెట్టిన వీడియోకి చెప్పిన మాటలకి అస్సలు సింక్ లేదు కదా. ఎందుకంటే నేను అయోధ్యలో వీడియో తీయలేదన్నమాట. అంటే రామ మందిరం ఇంకా అక్కడ కనీసం కొన్ని ప్లేస్లైనా వీడియో తీయొచ్చు, కానీ ఇంకా మాకు కాశీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. కాశీలో ఏమైందంటే ఫోన్ తీసుకెళ్ళినా నేను వీడియోస్ తీసుకుందామని చెప్పి అక్కడ ఎక్కువగా ఫోన్ వీడియోస్ తీయలేదు. అండ్ అక్కడ చెకప్ లాస్ట్ అంటే ఇంకా గుడిలోకి వెళ్తాం ఇంకొక ఒక 5 మినిట్స్ అయితే, అంటే అంత క్రౌడ్ ఉంది కాబట్టి 5 మినిట్స్, క్రౌడ్ లేకపోతే తొందరలోనే వెళ్తాము. సో ఇంకొక 5 మినిట్స్లో వెళ్తామనగా అక్కడ చెకింగ్ పెట్టిరు. ఆ చెకింగ్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసేయమన్నారు, ఫోన్స్ తీసేయమన్నారు. సో ఇంకా మాకు కొంచెం ప్రాబ్లం అయింది. అక్కడ మనకి లాకర్స్ ఉంటాయిలే, కానీ ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం అయింది నాకు తెలియక. ఇంకా అందుకు ఇక్కడ కూడా అలాగే ఉంటుందేమో, ఎందుకులే హెడేక్ అని చెప్పి ఇంకా చెనన్న తీసుకొచ్చిండు కదా, సో చెనన్న దగ్గర వీడియోస్ తీసుకుంటే సరిపోతుందిలే అనుకొని నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ అయోధ్యలో కూడా లాకర్స్ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టవచ్చు, కానీ మనం అంతకంటే ముందు చాలా వీడియోస్ తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అక్కడ ఉందన్నమాట. వీడియో తీయొద్దు అని ఎవ్వరూ ఆపలేదు, ఎంతసేపు అయినా తీయొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అసలు ఫొటోస్ వీడియోస్ అసలు ఎన్ని మిస్ అయినో, నేను ఎంతసేపు బాధపడ్డా అంటే చాలా చాలా చాలాసేపు బాధపడ్డాను. ఫోన్ మిస్ అయింది, ఫోన్ తీసుకురాలేదు కదా అని. తీసుకొచ్చిన చెనన్న కూడా చాలా తక్కువ, అంటే ఒక 2-3 వీడియోస్ 1 మినిట్ అట్లా తీసిండేమో. మరి ఇప్పుడు అవి ఉన్నాయో లేదో కూడా తెలీదు, ఫోన్ చేసి అడగాలి. సో అందుకే నేను ఇప్పుడు మేము అయోధ్య దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న వీడియోస్ పెడుతున్నాను. ఈ టైంలో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంటే అంత్యాక్షరి ఆడుతున్నాం చూడండి. అంటే లాస్ట్ వీడియోలో అంత్యాక్షరియే, ఈ వీడియోలో కూడా అంత్యాక్షరియే. అసలు ఏం పాటలు పాడుకున్నామో కూడా మీకు మళ్ళీ అది పెడతాను. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాము. ఈ ఎంజాయ్మెంట్ వల్లనే మాకు అసలు బోర్ కొట్టలేదు. అండ్ నాకు వామిటింగ్ సెక్షన్ కూడా అయిపోయిందనమాట. నిజం చెప్పాలంటే నాకు బోర్ అయితే కొట్టలేదు, కానీ బొగులైతే ఉంది. అసలు ఇంటికి క్షేమంగా వెళ్తామా లేదా అనే టెన్షన్ అయితే నిజంగా ఉండింది. అసలు ఎంత భయపడ్డానో అసలు. 2-3 డేస్ ఇంటికి వచ్చినాక కూడా 2-3 డేస్ నాకు ఎందుకో భయమైంది, ఎందుకో నాకు కూడా తెలియట్లేదు. అసలు అందరితో చెప్తున్నా నాకు ఇంకా బొగులు పడుతున్నా అని. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఇంకా సర్లే అని చెప్పి మా ఆయన అన్నాడు, గాలి ఏమైనా సోకిందేమో, తాయిత్తు కట్టించుకొస్తా అని చెప్పిండు అనమాట. సో తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.